హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో తెలంగాణలో కొత్త నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి. సో డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధంగా ఉందనేసి ఈరోజు దయాకర్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎస్ఐ అండ్ పీసీ అండ్ డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అన్నీ కూడా అన్ని శాఖల నుంచి కసరత్తు చేస్తున్నామనేసి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే దాదాపుగా ఈ 25 నుంచి 30 వేల మధ్యలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా చెప్పడం జరిగిందండి. సో డిసెంబర్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అనేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంతో పాటు ఇంకొకటి, జీపీఓ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అంటే, ఆల్రెడీ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అండ్ కొత్తగా వచ్చినటువంటి జీపీఓలు వాళ్ళకే సరిపోయేటట్టు ఉన్నారట. సో బహుశా జీపీఓ నోటిఫికేషన్ ఉండకపోవచ్చు అనేసి సార్ స్పష్టంగా చేశారు. అయితే తెలంగాణలో కొత్తగా నోటిఫికేషన్ వచ్చేది ఏంటిదంటే ఎస్ఐ అండ్ పీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందనేసి చెప్పడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 20 వేల మధ్యలో నోటిఫికేషన్ అయితే ఉండొచ్చు అనేసి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే విషయానికి వస్తే డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 5 నుంచి 7 వేల మధ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి సమాచారం అంటున్నారు. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే, ఇప్పటికే కొన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు పంపించారనేసి, సో ఆర్థిక శాఖ దీనిపైన కసరత్తు చేస్తుందనేసి, మరి ఈ సంబంధించినటువంటి అన్నీ కూడా టీజీపీఎస్సీకి పంపిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయం పైన ఏదైతే మనకు సిలబస్ కమిటీ అండ్ శాంతకుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఖాళీల కమిటీ వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందనేసి, డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను వినబోతున్నారనేసి, రాబోయే 5-6 నెలల్లో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ వ్యవహారం కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ విషయంలో ముందుకెళ్తుంది. ఇప్పటికే చాలా వ్యతిరేకత వస్తుంది. మరి ప్రభుత్వము గతంలో 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది కదా, కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందనేసి భావించి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా భావిస్తుంది. సో ఖచ్చితంగా అయితే మాత్రం డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే వినబోతున్నారు అనేసి ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో యాక్చువల్గా మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి గతంలోనే రావాల్సి ఉండేది. కాకపోతే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోయింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ డిసెంబర్లో వినబోతున్నారు. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే రోజు ఎక్కువగా అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తెలంగాణలో నిరుద్యోగులకు చెప్పే విషయం ఏంటిదంటే, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఇక గ్రూప్స్తో పాటు డిఎస్సి సంబంధించినటువంటి పవర్ సెక్టర్ అండ్ నర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి లైబ్రరీకి సంబంధించినటువంటి సెరికల్చర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసి ఇంకా వేరే వేరే సెక్టర్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఓ సంబంధించినటువంటి స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సో ఇలా అన్నీ కూడా నోటిఫికేషన్లను త్వరితంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అయితే రాబించడం జరుగుతుందనేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సార్ ఖచ్చితంగా అయితే తెలంగాణలో మరోసారి డిసెంబర్లో ఒక గుడ్ న్యూస్ అయితే నిరుద్యోగులు వినబోతున్నారు. సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.